హుజురాబాద్ నియోజక ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జమ్మికుంట పట్టణం హుజురాబాద్ పట్టణానికి చెరి 15 కోట్ల రూపాయలు ఈరోజు మా ప్రజాప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది. మరి దానికి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి వారితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. పొద్దున ఒక వీడియోలో కౌశిక్ రెడ్డి ఈ ఫండ్ నేనే తీసుకొచ్చిన అని చెప్పుకుంటూ వీడియోలు పోస్టులు ఒకటి సోషల్ మీడియాలో పెట్టిండు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే ఆఖరికి రీళ్ళు వీడియోలు పోస్ట్ చేయడానికి ఇట్లాంటి నీచ రాజకీయాలకు దిగజారుతాడా అనేది నాకు కౌశిక్ రెడ్డిని చూస్తే నవ్వొస్తుంది. పాపం నాకు. నేను అడుగుతున్నా, వీణవంక మండల్లో అతను విప్పుగా ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను ఆ 2 కిలోమీటర్ రోడ్నే పూర్తి చేయలేకపోయిన వ్యక్తి ఈరోజు 30 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొస్తుంటే ప్రజలు నమ్ముతారా? ఇతను చెప్పే మోసపూరిత మాటలు ఇంకా ప్రజలు నమ్ముతున్నారని అతను ఏ ఆలోచనలు ఎత్తున్నారో దానికి చాలా విడ్డూరంగా ఉందని నేను తెలియజేస్తున్నా. 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 10 కోట్ల ఎస్డిఎఫ్తో పాటు పట్టణాలకు హుజురాబాద్ పట్టణం, జమ్మికుంట పట్టణంకి చెరి 15 కోట్ల రూపాయలు మంజూరు చేపించి హుజురాబాద్కి అదనంగా పట్టణానికి 1,08,00,000 రూపాయలు ఫండ్ మేము శాంక్షన్ చేయించినాం. మరి నువ్వు 2 ఏళ్ళు ఎమ్మెల్సీగా విప్పుగుండి ఏం నిధులు తీసుకొచ్చినా హుజురాబాద్ నియోజకవర్గానికి బై ఎలక్షన్ తర్వాత చెప్పే ధైర్యం ఉందా కౌశిక్ రెడ్డి అని నేను అడుగుతున్నా. నీ పక్కనున్న జమ్మికుంట, హుజురాబాద్ మీ బీఆర్ఎస్ నాయకులే నాకు ఫోన్ చేసి నాకు ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకు ఫండ్ తీసుకొచ్చినందుకు. మీ నాయకులే నిన్ను నమ్ముతలేరు. నువ్వు ప్రజలకు ఈ వీడియోలు పోస్టర్లు పెట్టి బోగస్ మాటలు చెప్పుకుంటూ మరి నమ్మించాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీపైన నాకు జాలి కలుగుతుంది కౌశిక్ రెడ్డి. రానున్న రోజుల్లో హుజురాబాద్కి మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తూ జై కాంగ్రెస్.